వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్లో మళ్ళీ నేను చెప్పబోతున్నాను ఏంటి అంటే లయన్స్ గేట్ పోర్టల్ కోసం. లయన్స్ గేట్ పోర్టల్ ఈజ్ ఎ పోర్టల్ ఆఫ్ మేనిఫెస్టింగ్ వెల్త్. సో వెల్త్ మేనిఫెస్టేషన్ ఎలా చెయ్యాలి అనే దాన్ని బట్టి చూస్తే మీకు ఇది చాలా సింపుల్. ఓన్లీ వెల్త్ రిలేటెడ్ విషెస్ ఏవైతే ఉంటాయో మీకు అవన్నీ కూడా ఒక చిన్న పేపర్ పైన రాసుకొని దాన్ని క్యాండిల్ కింద పెట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. దానిపైన క్యాండిల్ వెలిగించి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించండి అండ్ అలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. క్యాండిల్ బర్న్ అయిపోతుంది కంప్లీట్గా అన్నప్పుడు ఈ పీస్ ఆఫ్ పేపర్ పైన మీరు విషెస్ ఏవైతే రాసుకున్నారో ఆ పేపర్ దానిలో బర్న్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకొక రకంగా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక పేపర్ పైన మీ విషెస్ అన్నీ రాసుకోండి. ఓన్లీ వెల్త్ రిలేటెడ్ విషెస్ రాసుకోండి. రాసుకుని ఆ పేపర్ని 8 times ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఆ పేపర్ని, లేదు అనుకుంటే మామూలుగా కూడా ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో ఆర్ ప్రేయర్స్ చేసుకుంటారో అక్కడ ఈ పేపర్ని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆఫ్టర్ 8th day ఆర్ ఆన్ 8th day ఆ పేపర్ని తీసి ఒక క్యాండిల్లో బర్న్ చేసి ఆర్ మీరు పూజ చేసుకునే దీపంలో కానీ కర్పూరంలో కానీ ఆ పేపర్ని బర్న్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేయండి. ఇలా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషెస్ ధర్మబద్ధంగా ఉండాలి అండ్ అవన్నీ కూడా మీకు అంటే ధర్మబద్ధంగా అంటే ఇక్కడ ఇది ఓన్లీ నేను ఫినాన్షియల్ మేనిఫెస్టేషన్, ఇది ఆల్మోస్ట్ మనీ రిలేటెడ్ ఫర్ వెల్త్. ఓకే, 8/8 పోర్టల్, లయన్స్ గేట్ పోర్టల్ ఓన్లీ ఫర్ వెల్త్ మేనిఫెస్టేషన్. ఓకే, సో దానికి రిలేటెడ్ విషెస్ అన్నీ రాసుకోండి మీరు పేపర్ పైన. అలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఆ పేపర్కి బ్యాక్ సైడ్ 548741 అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, అది ఆ నెంబర్ మనీని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఈ నెంబర్ ఏదైతే చెప్పానో ఇప్పుడు ఈ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్లో గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి డైలీ. లెఫ్ట్ హ్యాండ్ అరిచేతిలో ఈ నెంబర్ని రాసుకుంటే మీకు మనీ అట్రాక్టింగ్ పవర్ కూడా పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓకే, సో ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి? ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే అర్థం ఏంటంటే దే ఆర్ కమింగ్ బ్యాక్. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండి మీతో మీ నుండి సెపరేట్ అయ్యి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు. సో అది ఇక్కడ రీడింగ్ ఈ పాయింట్ పైన బేస్ చేసుకుని ఉంది. ఓకే, అంటే ఏంటి అంటే ఇది మీ పర్సన్కి మీకు మధ్య వచ్చిన సెపరేషన్ దేనివల్ల వచ్చింది అండ్ మిమ్మల్ని ఇద్దరిని ఎవరైనా సెపరేట్ చేశారా, వాంటెడ్లీ మీరే డిస్టెన్స్లో ఉంటున్నారా, డిస్టెన్స్ క్రియేట్ చేసుకున్నారా, సాబిటేజ్ చేసుకున్నారా, ఇదంతా కూడా చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇది కంప్లీట్లీ చేంజ్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే పాస్ట్లో ఈ పర్సన్ ఎలా ఉన్నారో దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉన్నారు ఇప్పుడు. బట్ మీరు ఎలా ఉన్నారు? మీరు అలానే ఉన్నారు. మీరు చేంజ్ అయిపోయారా అంటే ఈ పర్సన్ మీద మీకున్న లవ్ అండ్ ఎఫెక్షన్ చేంజ్ అవ్వలేదు. మీ నేచర్ చేంజ్ అయిపోయింది అంటే లేదు. బట్ మీలో ఒక్కటి విషయం మాత్రం చేంజ్ అయింది. ఏంటి అని అంటే మీరు మీ కెరియర్లో
నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఆ కెరియర్ ఏదైనా అవ్వచ్చు, దానిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూనివర్స్ టు యూ. సో మీ పర్సనల్ లైఫ్ చూద్దాం. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే, మీ పర్సనల్ లైఫ్లో నో సక్సెస్ ఎట్ ఆల్. ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో దానికంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ పర్సనల్ లైఫ్లో అంతా లాసే కనిపిస్తుంది. లాస్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఫినాన్షియల్గా బాగాలేదు, రిలేషన్షిప్ వైజ్ కూడా లాస్ కనిపిస్తుంది, అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఇంకా హెల్త్ ఇష్యూస్. సో ఆల్మోస్ట్ లైఫ్ అంతా ఒక మెస్. సో నా ఈ పర్సన్ తీసుకునే నెక్స్ట్ డెసిషన్ ఏంటి, ఈ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ ఏంటి? ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షనే మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అంటే నాట్ ఓన్లీ రీయూనియన్. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. దే వాంట్ టు హ్యావ్ ఎ న్యూ బిగినింగ్, న్యూ లైఫ్, న్యూ చాప్టర్ విత్ యూ. బట్ ఇది కొన్నాళ్ళే ఉంటుంది, మళ్ళీ ఈ పర్సన్ సేమ్ వే వెనక్కి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు మీరు, కానీ అది కాదు. ఈ పర్సన్ ఈసారి మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ రాకుండా చాలా జాగ్రత్త పడతారు. బట్ ఆర్ దే కమింగ్ విత్ బ్యాగేజ్, దేర్ పాస్ట్ బ్యాగేజ్? తన పాస్ట్ని మర్చిపోకుండా వస్తున్నారా, మర్చిపోయి అన్నీ వదిలేసి వస్తున్నారా? పాస్ట్ అంతా మర్చిపోయి వస్తున్నారా అంటే ఎస్. పాస్ట్ ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో కంప్లీట్గా ఎండ్ అవుతుందో అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారు. దే వాంట్ టు రిలీజ్ దేర్ పాస్ట్. ఈ పర్సన్కి పాస్ట్ ఏదైతే ఉందో, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ పాస్ట్, బట్ ఈ పాస్ట్ ఈ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేశారు, డిస్టర్బ్ చేసింది ఆ పాస్ట్ ఎనర్జీ. బట్ దట్ ఈస్ ఏ కార్మిక్ సైకిల్. సో ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోతుంది. అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో చేంజింగ్. దట్ ఎవల్యూషన్, ఎవాల్వింగ్. ఈ ఎవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, స్టార్ట్ అవుతుంది విదిన్ లియో సీజన్ ఆర్ స్కార్పియో సీజన్. స్కార్పియో సీజన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఇక నేను టైం ఫ్రేమ్ చెప్తాను. సెప్టెంబర్ సెకండ్ వీక్తో మీ లైఫ్లో చేంజెస్ అనేవి ఇంకా వస్తాయి. మీ రిలేషన్షిప్లో, ఎస్పెషల్లీ మీ రిలేషన్షిప్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఇది ఒక కమిటెడ్ బాండింగ్గా కన్వర్ట్ అవ్వబోతుంది. అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ దిస్ పర్సన్ ఆల్సో విల్ బీ వెరీ హ్యాపీ. ఈ పర్సన్ ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే గుర్తొస్తారో ఆర్ మీతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో ఈ పర్సన్ చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఈ పర్సన్కి సెపరేషన్లో తెలిసింది. మీ ఇద్దరి మధ్య వచ్చిన ఈ సెపరేషన్లో ఈ పర్సన్కి అర్థమైంది. మీతో మాట్లాడినంతసేపు ఈ పర్సన్ చాలా ధైర్యంగా, హ్యాపీగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ నుండి దూరంగా వెళ్తూ ఉంటారో ఈ పర్సన్కి కమ్యూనికేషన్ కట్ అయినప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ అలానే ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో సమ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఈ పర్సన్కి. సో ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది తప్పకుండా ఆఫ్టర్ సెప్టెంబర్ సెకండ్ వీక్. అండ్ నా ఈ పర్సన్ తన ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ మీతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీతో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని విజువలైజ్ చేసుకుంటున్నారు. దే ఆర్ ప్లానింగ్ మెగా హోమ్, మెగా ఫ్యామిలీ, కిడ్స్ ఎట్సెట్రా విత్ యూ. అండ్ నా ఈ పర్సన్ అవన్నీ కూడా మీతో చెప్తారు. ఓకే, బట్ ఎందుకు చెప్తారు, ఇప్పుడు ఎందుకు చెప్తారు, ఇది ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ మీతో అంటే, ఇప్పటి వరకు మీ మీద ఎన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్కి మీతో చెప్పాలంటే కొంచెం ఆ ఫియర్ అనేది ఉండేది. అండ్ ఈ పర్సన్కి ఎప్పుడైతే మీ పైన ఫీలింగ్స్ ఎక్కువైపోతూ ఉండేవో ఈ పర్సన్ సడన్గా సైలెంట్ అయిపోయి ఉండేవారు. ఓకే, సడన్గా సైలెంట్ అయిపోతారు.
ఆర్ అయిపోయారు ఇన్ ద పాస్ట్. బట్ ఎందుకు అలా బిహేవ్ చేశారు అంటే అది రైట్ టైం కాదు. మీ మీద ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అది రైట్ టైం అయితే కాదు. సో అందుకే ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఈ పర్సన్ని తన్ని తానే కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు ఈ రిలేషన్షిప్లో. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఈ రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్కి ఒక మేజర్ విష్ అనమాట. ఈ పర్సన్ ఆల్రెడీ దే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్ పాస్ట్, బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. ఓకే, ఆ ఇష్యూస్ వెంటనే క్లియర్ చేసే ఇష్యూస్ అయితే కాదు. సో నౌ దే వాంట్ టు క్లియర్ ఆల్ దట్ బ్లాక్ క్లౌడ్స్. ఆ బ్లాక్ క్లౌడ్స్ వెనుక ఒక రే ఆఫ్ సన్లైట్ కనిపిస్తుంది. అంటే దెర్ ఈజ్ ఏ హోప్. సో ఆ రే ఆఫ్ సన్లైట్ ఈ బ్లాక్ క్లౌడ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది. ఓకే, సో అదే ఈ పర్సన్ లైఫ్లో జరుగుతుంది ఇక్కడ. సో ఆ రే ఆఫ్ సన్లైట్ ఎవరు అంటే మీరే. బట్ తన లైఫ్లో ఉన్న ఆ బ్లాక్ ఎనర్జీని క్లియర్ చేసేది కూడా మీరే. ఈ పర్సన్కి అవన్నీ తెలుసు. సో దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. మీ రిలేషన్షిప్ ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది అని అంటే కూడా ఈ పర్సన్ ఒప్పుకోరు. ఒకప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుండి ఎస్కేప్ అయిపోయారు. అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు. బట్ ఇక్కడ అగైన్ దే వాంట్ దిస్ రిలేషన్షిప్ నౌ. So now they are coming back. They want to rebuild this connection. They don't want to sabotage this connection again and again. They want to rebuild this connection. Okay? So ఈ పర్సన్ మీకు ఏదో ఒక ఇలాంటి కన్ఫర్మేషన్ ఏది ఇస్తారు, ఏదో ఇండైరెక్ట్గా ఇన్ దేర్ మెసేజెస్. ఓకే, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ ఈ పర్సన్ ఏమైనా చెప్పినప్పుడు ఇండైరెక్ట్గా చెప్తారు. ఇంకా ఉంది ఆ ఎనర్జీ, అది క్లియర్ అవ్వాల్సిన టైం అయితే ఇంకా రాలేదు. సో దిస్ సెప్టెంబర్ ఓన్లీ 1 month ఉంది మధ్యలో. ఈ 1 month తర్వాత మీ లైఫ్లో ఒక హ్యాపీ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అండ్ ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ ఈ పర్సన్ మీ పర్సనల్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈ పర్సన్ లైఫ్ని చేంజ్ చేసేసాయి. అంటే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. అలాంటివేవో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ పర్సన్ లైఫ్లో. సో వాటి నుండి బయటికి రావడానికి ఈ పర్సన్కి ఎంత టైం పట్టింది. ఈ సెపరేషన్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ 1 year, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ మోర్ దాన్ 1 year. ఓకే, సో 1 year సెపరేషన్లో ఉన్నవాళ్ళు ఈ సెప్టెంబర్లో రీయూనియన్ అవుతుంది. మోర్ దాన్ 1 year సెపరేషన్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది కొంచెం ఇంకా లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అసలు అవ్వకపోవచ్చు. ఓకే, ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇక్కడ రీడింగ్ అదే చెప్తుంది. సో కంటిన్యూస్గా మీకు యూనివర్స్ కొన్ని సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ చూపిస్తూ ఉంటుంది మీ డైలీ లైఫ్లో. మీరు అవి అబ్జర్వ్ చేయరు. అదేంటంటే మీరు ఎక్కువ ఏంజిల్ నెంబర్స్ చూస్తూ ఉంటారు. ఏ నెంబర్స్ చూస్తారు దాంట్లో అని అంటే 111 విత్ 222 చూస్తారు, 22 చూస్తారు, 11 చూస్తారు, లేదు అంటే 555 చూస్తారు. అండ్ మీ పర్సన్ పేరు ఎక్కడో ఒక చోట మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇలాంటి సైన్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ నేచర్ వైజ్ ఏంటంటే నేచర్ ఇచ్చే సైన్స్ ఏంటి అని అంటే బ్లూ కలర్ ఎక్కువ చూస్తారు. ఓకే, అండ్ రెడ్ కలర్. అండ్ అదొకటే కాదు, కొన్ని యానిమల్స్ లైక్ బ్లూ కలర్ బర్డ్స్ అవి రేర్గా కనిపిస్తాయి, కానీ అవి మీకు కనిపిస్తాయి, ఎక్కడో ఒక చోట మీరు చూస్తారు. ఈవెన్ పిక్చర్స్లో చూస్తారు, టీవీ ఆర్ ఎనీ యానిమేటెడ్ ఫిల్మ్స్ అలాంటివి ఏవైనా ఉన్నా కూడా మీరు బ్లూ కలర్ బర్డ్స్ చూస్తారు.
అండ్ లెవెండర్ ఫ్లవర్స్, పర్పుల్ ఫ్లవర్స్ చూస్తారు. ఓకే, సో ఇవి సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ మీకు కనిపించేవి. అంటే దానికి అర్థం ఏంటంటే మీ పర్సన్ త్వరలోనే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి. కమ్యూనికేషన్ ఆల్రెడీ ఉంది అనుకున్న వాళ్ళకి మీ పర్సన్ త్వరలోనే మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడాలని అనుకుంటున్నారు. అండ్ త్వరలోనే మీకు రీయూనియన్ ఉంది అని చెప్తుంది యూనివర్స్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఫినాన్షియల్ అబండెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఫినాన్షియల్ అబండెన్స్ రిగార్డింగ్ సడన్ మనీ ఫ్రమ్ సడన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కొంతమందికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. ఆల్రెడీ 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూస్తారు. ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్ మీకు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్. వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్లో మళ్ళీ నేను చెప్పబోతున్నాను ఏంటి అంటే లయన్స్ గేట్ పోర్టల్ కోసం. లయన్స్ గేట్ పోర్టల్ ఈజ్ ఎ పోర్టల్ ఆఫ్ మేనిఫెస్టింగ్ వెల్త్. సో వెల్త్ మేనిఫెస్టేషన్ ఎలా చెయ్యాలి అనే దాన్ని బట్టి చూస్తే మీకు ఇది చాలా సింపుల్. ఓన్లీ వెల్త్ రిలేటెడ్ విషెస్ ఏవైతే ఉంటాయో మీకు అవన్నీ కూడా ఒక చిన్న పేపర్ పైన రాసుకొని దాన్ని క్యాండిల్ కింద పెట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. దానిపైన క్యాండిల్ వెలిగించి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించండి అండ్ అలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. క్యాండిల్ బర్న్ అయిపోతుంది కంప్లీట్గా అన్నప్పుడు ఈ పీస్ ఆఫ్ పేపర్ పైన మీరు విషెస్ ఏవైతే రాసుకున్నారో ఆ పేపర్ దానిలో బర్న్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకొక రకంగా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక పేపర్ పైన మీ విషెస్ అన్నీ రాసుకోండి. ఓన్లీ వెల్త్ రిలేటెడ్ విషెస్ రాసుకోండి. రాసుకుని ఆ పేపర్ని 8 times ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఆ పేపర్ని, లేదు అనుకుంటే మామూలుగా కూడా ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో ఆర్ ప్రేయర్స్ చేసుకుంటారో అక్కడ ఈ పేపర్ని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆఫ్టర్ 8th day ఆర్ ఆన్ 8th day ఆ పేపర్ని తీసి ఒక క్యాండిల్లో బర్న్ చేసి ఆర్ మీరు పూజ చేసుకునే దీపంలో కానీ కర్పూరంలో కానీ ఆ పేపర్ని బర్న్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేయండి. ఇలా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషెస్ ధర్మబద్ధంగా ఉండాలి అండ్ అవన్నీ కూడా మీకు అంటే ధర్మబద్ధంగా అంటే ఇక్కడ ఇది ఓన్లీ నేను ఫినాన్షియల్ మేనిఫెస్టేషన్. ఇది ఆల్మోస్ట్ మనీ రిలేటెడ్ ఫర్ వెల్త్. ఓకే, 88 పోర్టల్, లయన్స్ గేట్ పోర్టల్ ఓన్లీ ఫర్ వెల్త్ మేనిఫెస్టేషన్. ఓకే, సో దానికి రిలేటెడ్ విషెస్ అన్నీ రాసుకోండి మీరు పేపర్ పైన. అలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఆ పేపర్కి బ్యాక్ సైడ్ 548741 అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, అది ఆ నెంబర్ మనీని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఈ నెంబర్ ఏదైతే చెప్పానో ఇప్పుడు ఈ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్లో గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి డైలీ. లెఫ్ట్ హ్యాండ్ అరిచేతిలో ఈ నెంబర్ని రాసుకుంటే మీకు మనీ అట్రాక్టింగ్ పవర్ కూడా పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓకే, సో ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి? ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. లైఫ్లోకి రాబోతున్నారు అంటే అర్థం ఏంటంటే దే ఆర్ కమింగ్ బ్యాక్. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండి మీతో సెపరేట్ అయ్యి, మీ నుండి సెపరేట్ అయ్యి
మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు. సో అది ఇక్కడ రీడింగ్ ఈ పాయింట్ పైన బేస్ చేసుకుని ఉంది. ఓకే, అంటే ఏంటి అంటే ఇది మీ పర్సన్కి మీకు మధ్య వచ్చిన సెపరేషన్ దేనివల్ల వచ్చింది, అండ్ మిమ్మల్ని ఇద్దరిని ఎవరైనా సెపరేట్ చేశారా, వాంటెడ్లీ మీరే డిస్టెన్స్లో ఉంటున్నారా, డిస్టెన్స్ క్రియేట్ చేసుకున్నారా, సాబిటేజ్ చేసుకున్నారా, ఇదంతా కూడా చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇది కంప్లీట్లీ చేంజ్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే పాస్ట్లో ఈ పర్సన్ ఎలా ఉన్నారో దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉన్నారు ఇప్పుడు. బట్ మీరు ఎలా ఉన్నారు, మీరు అలానే ఉన్నారు. మీరు చేంజ్ అయిపోయారా అంటే ఈ పర్సన్